కారులో ఆఫీస్కి వెళ్తూ చదివాను. అందులో విద్యార్థికి కావాల్సినటువంటి 5 పంచసూత్రాలని చెప్పడం జరిగింది ఆ పుస్తకంలో. ఈ 5 పంచసూత్రాలు నావి కావు, వేదకాలంలో లిఖించబడినటువంటి పంచసూత్రాలంట. చాలామందికి ఇవి తెలిసే ఉంటాయి, కానీ ఇవి మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికీ ఉందని నేను భావిస్తున్నాను. ఇది విద్యార్థులకు కదా అని పెద్దవాళ్ళు పక్కన పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి మనిషి నిత్య విద్యార్థి, పుట్టిన దగ్గర నుంచి మరణించే అంతవరకు. కాబట్టి ఈ వేదకాలంలో చెప్పబడినటువంటి ఆ 5 సూత్రాలు మీరు పర్మిషన్ ఇస్తే మీ అందరితో మరొకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ వాయిస్. ఇట్ ఈస్ రియలీ మోటివేటింగ్ మీ. నేను మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తానో నాకు తెలియదు, కానీ యూ పీపుల్ ఆర్ మోటివేటింగ్ మీ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొదటి లక్షణం, ఇది అందరికీ తెలిసిందే. నేను కథ చెప్పడం మొదలు పెడితే ఈ కథ మా అందరికీ తెలుసు మేడం, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని మీరు అందరు అనుకోవచ్చు. ఫస్ట్ సూత్రాన్ని కాకచేష్ట అంటారు. ఎంతమందికి తెలిసి ఇది? చేతులెత్తండి. రైట్, థ్యాంక్ యూ. పక్కన వాళ్ళకి అప్పుడే షేర్ చేయొద్దు. ఫస్ట్ సూత్రాన్ని కాకచేష్ట అంటారు. అంటే చిన్నప్పుడు మనందరం చదువుకునే ఉంటాం ఒక స్టోరీ. ఎర్రటి ఎండ, ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, కాకికి దాహం వేసింది. మొత్తం వెతుక్కుంది ఊరంతా, కానీ నీళ్లు దొరకలేదు. ఫైనల్గా ఏం కనపడింది? ఒక కుండ కనపడింది. ఆ కుండ అక్కడ ఎందుకుందో మనకు తెలీదు. ఆ ప్రశ్న నన్ను అడగొద్దు, నాకు తెలీదు. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి నీళ్లు, కానీ ఎక్కడున్నాయి? ఎక్కడో అడుగునున్నాయి నీళ్లు అడుగునున్నాయి. దాహం బాగా అవుతుంది. చాలా చాలా కష్టపడి అక్కడి వరకు చేరుకుంది. రెక్కలు కూడా నీరసిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తన ఆలోచనలో పదును కానీ, తన తృష్ణలో ఉన్నటువంటి వేడి కానీ తగ్గలేదు. తన తృష్ణ అప్పటికి ఏంటి? దాహం తీర్చుకోవాలనేటటువంటి కోరిక తనకు తగ్గలేదు. కానీ భగవంతుడిచ్చినటువంటి ఆ ముక్కుకి అంత పొడవు లేదు. అదే కొంగ అయితే తన ముక్కుతోటి నీళ్లు తాగేదేమో, కానీ కాకి ఆ పని చేయలేకపోయిందని నిరుత్సాహపడి వెనకడుగు వేసిందా? వేయలేదు. ఏం చేసింది? ఆలోచన చేసింది. ఫస్ట్ ఏం ఆలోచన చేసింది? అట్టడుగునున్నటువంటి నీళ్ళని నేను నా దాహం తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేసింది. చుట్టుపక్కల అన్నీ చూసింది. చిన్న చిన్న రాళ్ళు వెతికింది. ఆ రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఆ కుండలో వేయడం స్టార్ట్ చేసింది. 1, 2, 3, 4, 50, 60, 100 వరకు అయిపోయినాయి. సగం కుండ నిండింది, కానీ నీళ్లు పైకి రాలేదు. ఇప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోయిందా నా వల్ల కాలేదు అని? నిరుత్సాహపడిందా? పడలేదు. మరేం చేసింది? పూర్తిగా కుండ నిండేంత వరకు, నీళ్లు పైకి వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంది, ఇష్టపడుతూనే ఉంది, ఆ కోరిక తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఫైనల్గా సక్సెస్ అయింది. నీళ్లు పైకి వచ్చాయి, దాహం తీర్చుకుంది, ఎగిరిపోయింది. ఏం పాఠం నేర్చుకున్నాం మనం దీంట్లో? చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కాకి పాఠం మనకి జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది అని మనందరం మరొకసారి మన గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు? ఇంటర్మీడియట్లో మార్కులు రాలేదు సరిగ్గా, 98 వచ్చినాయి, 2 రాలేదు అని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమించిన వాడు యాక్సెప్ట్ చేయలేదు ప్రేమనని ఆత్మహత్యలు చేసుకునేవాడు ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి ఇంకొక అతనితోటి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకొని పెద్దల మాట గౌరవించి అని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కాకి ఒక పాఠం నేర్పిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ డౌట్ కానీ ఉందా? కాకి నేర్పిస్తుంది పాఠం. ఏంటి? మనం అనుకున్నటువంటి కోరిక, మనకున్నటువంటి కోరిక, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం, ఎన్ని అవరాధాలు వచ్చినా కూడా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలి. ఆ దాహం తీర్చుకొని మాత్రమే ఆ ప్లేస్ నుంచి వెనకడుగు వేయాలి. ఎన్ని హాస్టల్స్లో మనం ఇప్పటికీ చూస్తున్నాము, మార్కుల కోసమో లేకపోతే హోమ్ సిక్నెస్తోనో లేకపోతే ఫ్రెండ్స్తో ఏదో విభేదాలు వచ్చినాయనో లేదా టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఒక మాట అన్నారనో
ఆత్మహత్యలు చేసుకొని వెనకడుగు వేసిన వాళ్ళని ఎంతమందిని మనం చూస్తున్నాం. కూడా సూసైడ్ చేసుకుంటున్నారు అంటే మనకు చిన్నప్పుడు స్కూల్లో నేర్పించినటువంటి పాఠం, కాకి నేర్పించినటువంటి పాఠం కూడా నెమరు వేసుకునేటటువంటి పరిస్థితి మనకు లేదు. లేదా ఆ పరిస్థితి స్కూల్ వాతావరణం కానీ ఇల్లు కానీ కనిపించట్లేదేమో. A crow is teaching us that you have to quench your thirst in spite of whatever hurdles come on your way. ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా నీ దాహం తీర్చుకొని మాత్రమే ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెనకడుగు వేయకూడదు అని చిన్న కాకి మనకు నేర్పిస్తుంది. ఇది ఫస్ట్ సూత్రం వేదాలలో చెప్పబడింది. ఒక విద్యార్థి